నమస్తే అండి, నేను రజా. అంబటి రాంబాబు గారు బరి తెగించేశారండి. ఈ రోజున వరుస కేసులు పెడుతున్నా, వరుసగా అరెస్టులు అవుతున్నా, ఆయనలో ఏ మాత్రం కూడా మార్పు రావట్లేదు. పుష్ప తగ్గేదెల్లే అంటున్నాడు, పుష్ప తగ్గేదెల్లే అంటున్నాడు. ఈరోజు ఆయన ఒక కోర్టు ముందు జరిగినటువంటి సన్నివేశం చూసిన తర్వాత నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట. సో ఈ విధంగా ఆయన చెప్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, తెగించేసినోడికి తెడ్డలేను, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు ఆయనకి తెలిసే మాట్లాడాడని నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొన్నటి వరకు ఏదో అవి అనుకోకుండా వచ్చినటువంటి పదాలేమో అనుకునేటువంటి, కానీ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని జైల్లో పెడితే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి నలిగిపోతాడండి. ఎందుకంటే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, రాజకీయాలు సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తి, చాలా మందిని చూసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తిని కొంత ఆత్మ క్షోభిస్తుంది. అరే, నేను జీవితంలో ఎంత చూసా కదా, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అవసరమా, ఛీ అని చెప్పేసి ఏదో ఒక మూల అనిపిస్తూ ఉంటుంది. కానీ అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళలేదు తెలుసా, అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళారు. ఏమవుతుందంట, ఏం చేస్తారంట, నువ్వు ఉంటే 10 రోజులు ఉంటాను లేదా 20 రోజులు ఉంటాను, ఏం చేస్తారు, నన్ను కొడతారా, తిడతారా, చంపుతారా, నన్ను ఏమైనా చేయగలుగుతారా అని ఫిక్స్ అయిపోయినారు ఆయన. సో ఈరోజు ఈ ఫోటో చూసిన వెంటనే నాకు అదే అర్థమైంది అనమాట. ఈ ఫోటో చూసిన తర్వాత ఏమంటే ఆయన తెగించేసినారు, మీరు ఏదైనా చేసుకోండి, నాకు పెద్ద పోయేదేం లేదు. గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో అంబటి రియాక్షన్. బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదేలే అన్న అంబటి గుంటూరు కోర్టులో అంబటి మరో పీటీ వారెంట్, అంబటిపై మరో పీటీ వారెంట్. ఆయనకి బెయిల్ రావడం కోసం అని చెప్పేసి అటువైపు నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ రావట్లేదు. ప్రస్తుతానికి వచ్చే ఛాన్స్ ఉందంటే తిప్పబోతున్నారు. ఇంకొక 4 రోజుల వరకు అయితే తిప్పొచ్చు, లేదంటే జైల్లో ఉంచడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు ఉన్నాయండి ఈయన గారి మీద. ఒకటి పోతే ఒకటి మొత్తం 34 కేసులు. అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం అయితే నాకేం కనిపించలేదు. అదేంటండి, తప్పు చేసామన్న ఫీలింగ్ కొంచెం కూడా మొహంలో లేదు. ఏదో జైలుకి వెళ్తే అదో పెద్ద సర్టిఫికేట్ అన్నట్టు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటిది ఒకటి ఉండాలన్నట్టు, ఇలాంటి ఘట్టం ఒకటి ఉండాలన్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి వేషాలు చేష్టాలు చూస్తూ ఉంటే ఏమో ఎడిపోతుంది అర్థం కావట్లేదు సమాజం. అంటే ఒక రాజకీయ నాయకుడికి వచ్చేటటువంటి వ్యక్తి మినిమం క్వాలిఫికేషన్ జైల్లో కొంతకాలం జైలు జీవితం గడిపాలా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో గడిపిన తర్వాత సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఒక రకమైన ఆనందాన్ని పొందారు. అలాగే ఆ పక్క రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టి అదొక రకమైన ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఈయన స్వయంకృతంగా అపరాధం చేసినప్పటికి కూడా నేను ఏ తప్పు చేయలేదు, నాకు అసలు సంబంధం లేదు. ఒకటండి, అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మర్చిపోతారో, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా టికెట్ ఇవ్వరేమో, సీటు దక్కదేమో, సో ఇలాంటి స్టంట్లు వేస్తే కనుక సీట్ వచ్చిద్దేమో అనే విధంగా అయితే నాకైతే కనిపించింది. ఆయన వయసుకి, ఆయన మాట్లాడిన మాటకి, ఆయన చేస్తున్నటువంటి చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత దుర్మార్గంగా మాట్లాడి కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదండి. వైసీపీ నాయకులు ఎవరు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. మేము తప్పు మాట్లాడేమనో, తప్పు చేసామనో, ఇలాంటి పరిస్థితి ఉందానో వాళ్ళలో అయితే కనిపించట్లేదు. ఏంటంటా ఉంటాం, జైల్లో ఉంటాం, 4 రోజులు బయటకు వస్తాం, పోతే పోయింది, ఏమవుతుంది, అంతకుమించి ఏమవుతుంది, మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఫీల్ అవుతా ఉన్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ స్ట్రక్చరు, వీళ్ళ ఆలోచన తత్వం ఏంటో కూడా నాకు ఎక్కట్లేదు. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఏమాత్రం కూడా అంటే ఆయన భయపడాలి, వణికిపోవాలనేది కాదు, మినిమం రిగ్రెట్ కూడా లేదంటే ఒక మనిషి తెగిచ్చేసినాడు. ఆయన దీని ద్వారా వచ్చేటటువంటి లబ్ధిని చూస్తున్నాడు తప్ప దీని ద్వారా ఇతనికి ఏదైనా అవమానం జరిగిందనే ఫీలింగ్ ఆయనకి లేదు. రేపటి రోజున నాకు టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సింపతి మీద నేను జనంలో గెలుస్తాను అనే ఒక ఫీలింగ్ అయితే ఆయన మొహంలో నాకు కనిపించింది. ఆయన మొహంలో స్పష్టంగా కనిపించింది. మరి జనం ఎందుకుంటారు లేదో నాకైతే తెలియదు కదండి. కానీ అంబటి రాంబాబు గారు చేసినటువంటి చేష్టలు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఏమో రాజకీయాలు రాబో రోజుల్లో ఇంకెలా ఉంటాయో. ప్రతి ఒక్కరు కూడా జైలు జీవితాన్ని గడిపితేనే అదొక సర్టిఫికెట్ అన్నట్టు, అది ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే భాష్యాన్ని అయితే కొంతమంది తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళ నోటిదోల కారణంగా మనం జైలుకి వెళ్ళామని అనిపించట్లేదు. ఇలా జైలుకి వెళ్తే కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మాకు టికెట్ వచ్చింది, మాదేం పోయింది అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇదంటే దుర్మార్గం. ఈయన మీద 34 రాష్ట్రం మొత్తం మీద దాదాపు 34-40 కేసులు ఉన్నాయంటున్నారు. సో ఎంతకాలం తిప్పి ఆయన తిరిగేదాకా సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంతకాలమే తిప్పండి, కొడతారా కొట్టరు, తిడతారా తిట్టరు. ఎందుకంటే పోలీసులు ఆ బస్సుకి సంబంధించినటువంటి డోర్ ఏదైతే ఉంటుందో, గ్లాస్ డోరు, దాన్ని క్లోజ్ చేశాడు ఒక పోలీసు అధికారి. ఈయన మీద ఏమైనా దాడి జరిగిద్దామని. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పోలీసు ఆయన చేయగొట్టి తీయాల్సిందే అని చెప్పేసి గట్టిగా పట్టుబడడంతో సరేలేవయ్యా తీసుకోపో అని చెప్పేసి ఆయన తీసినాడు. మన రఘురామకృష్ణంరాజు గారికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మాత్రం ఆయనకైతే ఇవ్వట్లేదు, ఇవ్వకూడదు కూడా అలాంటిది. బట్ ఒక విషయంగా చూడాలంటే కూటమి ప్రభుత్వం మంచి విధానంలో వెళ్తుంది.
ఎవరి మీద చర్యలు తీసుకోవడం తప్ప, అది కూడా కోర్టు ప్రకారం ఇండివిజువల్గా వెళ్ళాలి, వీళ్ళని టార్చర్ పెట్టాలి, వీళ్ళని కొట్టాలి, వీళ్ళని తిట్టాలి, వీళ్ళు హింసించాలి, తద్వారా వీడియోలు తీసుకోవాలి, వాటిని పై వాళ్ళకి పంపించుకోవాలి, వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఇంకేదో చేయాలి, ఇలాంటి ఒత్తిడి లేకుండా చేసినారు. అదొక శుభపరిణామం. ఇదండి తంతు. వీళ్ళలో మార్పు వచ్చేటట్టయితే ఏం కనిపించట్లేదు. కొంచెం అన్న మొహంలో నేను తప్పు చేశానన్న భావన లేనప్పుడు జైల్లో ఉంటే అంత ఉండకపోతే అంత అయితే నాకైతే అనిపించింది.